మగధలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వారిని ఏమంటారు? మగధలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వారిని ఏమంటారు? దూతలు, వేగులు 1 మరియు 2, సేవకులు. సామేలు రైట్ ఆన్సర్, పద్మమ్మ రైట్ ఆన్సర్, కోటేశ్వరరావు రైట్ ఆన్సర్. దూతలు ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మగధలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వారిని దూతలు అంటారు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ శ్రీజ. 32వ ప్రశ్న. కింది వాటిలో మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవేవి ఉన్నాయి? మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవే ఉన్నాయి? చక్రవర్తి ప్రాదేశిక రాజధానులు పాలించడానికి రాజకుమారులను పంపేవారు, రాజకుమారులు నియమించుకునేవారు, సొంత సైన్యం. ఒక్క నిమిషం, ఇది 32ది కూడా కొంచెం ఇటు అయినట్టుంది. రాజకుమారులు సొంత సైన్యం నియమించుకునేవారు. రాజకుమారులు సొంత సైన్యం నియమించుకునేవాళ్ళు. ఈ మధ్యలో రావాలి. గవర్నర్లు, దూతలు చెప్పిన నియమాలు అమలు చేయాల్సిన అవసరం లేదు. రాజకుమారులను గవర్నర్ అని పిలిచేవారు. రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సరైన వాక్యాలు. వెరీ గుడ్ ఆన్సర్. ఏబిడి, ఏబిడి ఇవి సరైన వాక్యాలు. ఒకవేళ సరికాని వాక్యం అడిగితే ఇదే క్వశ్చన్కి ఇక్కడ ఉన్నటువంటి సి మాత్రమే సరైన సమాధానం అవుతుంది. ఇప్పుడు మాత్రం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 33వ ప్రశ్న. మగధలో విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతం. మగధలో విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతం. సువర్ణగిరి, తక్షశిల, కౌశాంబి, పైవన్నీ. లక్కిరెడ్డి రైట్ ఆన్సర్, అమోల్ టాటే రైట్ ఆన్సర్, రాజు తాళపల్లి, శ్రీజ రైట్ ఆన్సర్, పద్మమ్మ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తక్షశిల. విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతం తక్షశిల. 34వ ప్రశ్న. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొన్న అంశాలు. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొన్న అంశాలు. రాజు రాజ్యాలను ఎలా జయించాలి, రాజు రాజ్యాలను ఎలా పరిపాలించాలి, వృత్తి పనివారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి, భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటి? వెరీ గుడ్ ఆన్సర్. సామేలు రైట్ ఆన్సర్. అదేవిధంగా లక్కిరెడ్డి, భీమిరెడ్డి, సంధ్యా, అమోల్, అదేవిధంగా వాదశ్రీ ఎడ్యుకేషన్ హబ్బు, శ్రవణ్ కుమార్, వీళ్ళంతా రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. ఏబిసిడి అంశాలు ఇవన్నీ కూడా రాజనీతి అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్న అంశాలే. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథం రచించింది. 35వ ప్రశ్న. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథం రచించింది. మెగస్తనీస్, చాణక్యుడు, గుణాఢ్యుడు, విశాఖదత్తుడు. వెరీ గుడ్ ఆన్సర్. ఎవరెవరు? భీమిరెడ్డి, నెక్స్ట్ షకీలా, రవి తెలంగాణ పోరగాడు, సంధ్య, రాజు తాళపల్లి, శ్రవణ్ కుమార్, అమోల్ టాట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చాణక్యుడు, కౌటిల్యుడు అన్న ఒకటే. చాణక్యుడు ఇస్ రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. ఇండికా గ్రంథాన్ని రచించిన మెగస్తనీస్ ఏ ప్రాంత రాయబారిగా పనిచేశారు? పర్షియా, గ్రీక్, అరేబియా, ఇంగ్లాండ్. ఇండికా గ్రంథాన్ని రచించిన మెగస్తనీస్ ఏ ప్రాంత రాయబారిగా పనిచేశారు? వెరీ గుడ్. సామేలు, సంధ్య, వాదశ్రీ, రవి, శ్రీజ, కళ్యాణ్,
లత, పద్మమ్మ. వెరీ గుడ్ ఆన్సర్. అందరూ కూడా సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు సమాధానం అందరికి తెలిసినట్టుగానే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ ప్రకారం ఒక 10 మంది దాకా వచ్చారు కామెంట్స్. ఆ కామెంట్స్ లో అందరు గ్రీక్ అని ఎంచుకోవడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న. భారతదేశంలో శాసనాలు వేయించిన మొదటి రాజు. భారతదేశంలో శాసనాలు వేయించిన మొదటి రాజు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు సెకండ్ ఎంచుకుంటున్నారు. థర్డ్ షకీలా రాంగ్ అండి. మూడోది తప్పు. ఆప్షన్ 2 అశోకుడు సరైన సమాధానం. అందరూ సెకండ్ ఎంచుకున్నారు. వెరీ గుడ్ ఆన్సర్. అందరికీ కంగ్రాచులేషన్స్. 38వ ప్రశ్న. అశోకుడి శాసనాలు ఏ భాష లిపిలో ఉన్నాయి? అశోకుడి శాసనాలు ఏ భాష లిపిలో ఉన్నాయి? ఇక్కడ రవి తెలంగాణ పోరగాడు వెరీ గుడ్ ఆన్సర్. సామీలు రైట్ ఆన్సర్. వీణా కేతావత్ రైట్ ఆన్సర్. రవి తెలంగాణ పోరగాడు రైట్ ఆన్సర్. మదర్మోని రవి రైట్ ఆన్సర్. శ్రవణ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్. సంధ్య రైట్ ఆన్సర్. అమోల్ రైట్ ఆన్సర్. సోను, పద్మమ్మ, అమోల్, సిరి వెరీ గుడ్ ఆన్సర్. వీళ్ళంతా కూడా రైట్ ఆన్సర్ ఎంచుకోవడం జరిగింది. 1 మరియు 2 ప్రాకృత మరియు బ్రాహ్మి ఈ రెండు సరైన సమాధానాలు. 39వ ప్రశ్న. అశోకుడు రాజైన ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు? అశోకుడు రాజైన ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు? సార్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే వీడియో మంచి రీచ్ వస్తుంది. అశోకుడు రాజైన ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు? 6, 7, 8, 10. ఇక్కడ లక్కిరెడ్డి రైట్ ఆన్సర్. రవి రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు, సోను, వైఎన్కే కుమార్, రవి, సిరి రాంగ్ ఆన్సర్. శ్రీజ రైట్ ఆన్సర్. పద్మమ్మ. కొంతమంది ఆప్షన్ 8 అని పెడుతున్నారు. 8 కాదు, 8 ఉండదు ఆప్షన్. 1, 2, 3, 4 కదా, మిస్టేక్లో కొట్టినట్టుంది. ఆమోల్, పద్మమ్మ, అదేవిధంగా శ్రవణ్ కుమార్, సామేలు వీళ్ళంతా రైట్ ఆన్సర్ ఎంచుకున్నారు. 8 సంవత్సరాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 40వ ప్రశ్న. అశోక ధర్మ అంటే ఏమిటి? అశోక ధర్మ అంటే ఏమిటి? అశోక ధర్మలో జంతు బలులు లేవు. తండ్రి పిల్లలకు బోధించినట్లు తను ప్రజలకు బోధించాడు. 1 మరియు 2 ఏది కాదు? సోను, లక్కీరెడ్డి, సంధ్య, రవి, శ్రవణ్ కుమార్, శ్రీజ, షకీలా, రవి, అమోల్, పద్మమ్మ, జయలక్ష్మి, వాదశ్రీ, శ్రీవిద్య వీళ్ళంతా రైట్ ఆన్సర్ ఎంచుకున్నారు. ఆప్షన్ 3 1 మరియు 2 అశోక ధర్మలో జంతు బలులు లేవు. తండ్రి పిల్లలకు బోధించినట్టు తన ప్రజలకు బోధించాడు. ఈ 2 కూడా సరైన సమాధానాలే. అశోక ధర్మ అంటే మీనింగ్ అది. 41వ ప్రశ్న. అశోకుడు ధర్మ ప్రచారానికి నియమించిన మంత్రులు. అశోకుడు ధర్మ ప్రచారానికి నియమించిన మంత్రులు. పెద్ద మంత్రులు, ధర్మ మంత్రులు, ధర్మ మంత్రులు, ధర్మ మహామంత్రులు, ధర్మ మంత్రులు అందరూ. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. నలభై 41 షకీలా, సంధ్య, అదేవిధంగా కోటేశ్వరరావు, శ్రీజ, వీణ, వైఎన్కే కుమార్, శ్రవణ్ కుమార్, శ్రీవిద్య వీళ్ళంతా రైట్ ఆన్సర్ ఎంచుకున్నారు. వాదశ్రీ, రవి, జయలక్ష్మి, పద్మమ్మ, సామేలు, భీమిరెడ్డి వీళ్ళంతా రైట్ ఆన్సర్ ఎంచుకున్నారు. రైట్ ఆన్సర్ ఏంటంటే ధర్మ మహామంత్రులు. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. 42వ ప్రశ్న. ఈ వీడియోలో చివరి ప్రశ్న ఇది. ఇప్పటి వరకు మీరు కామెంట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చాలా యాక్టివ్గా కామెంట్ చేశారు. దీన్ని కూడా కామెంట్ చేయండి.
కామెంట్ చేసిన తర్వాత ఈ 42 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు, సరైన సమాధానాలు ఎన్నుకున్నారు అనేది కూడా కింద కామెంట్ రూపంలో మాట్లాడుకుందాం. 42వ ప్రశ్న. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని, అశోక ధర్మాన్ని ఏ ప్రాంతాలకు ప్రచారం చేశాడు? సిరియా, ఈజిప్ట్, శ్రీలంక పైవన్నీ. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని, అశోక ధర్మాన్ని ఏ ప్రాంతాలకు ప్రచారం చేశాడు? సిరియా, ఈజిప్టు, శ్రీలంక పైవన్నీ. ఇక్కడ షకీల, పద్మమ్మ, రవి, కోటేశ్వరరావు, శ్రీజ, భీమ్రెడ్డి, మధు, విక్కీ, వైఎన్కే కుమార్, నాగేందర్ గౌడ్, జయలక్ష్మి, కళ్యాణ్, రవి, ఎడ్యుకేషన్ వాదశ్రీ, శ్రవణ్ కుమార్, సిరి, వీణ, కేతావత్, మంజుల, సామేలు వీళ్ళంతా కూడా రైట్ ఆన్సర్ని ఎంచుకున్నారు. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. పైవన్నీ సిరియా, ఈజిప్టు, శ్రీలంక. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పటి వరకు 1 నుంచి 42 ప్రశ్నలు చూసిండ్రు కదా.